హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో భక్షాలు అయితే వేసి చూపిస్తానండి. మైదాపిండి లేకుండా గోధుమ పిండితో హెల్తీగా వేసేసుకుందాం. మైదాపిండితో వేస్తే ఎలా స్మూత్గా మృదువుగా ఉంటాయో అదే విధంగా గోధుమ పిండితో కూడా వేసేసుకోవచ్చు అండి. పదండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే భక్షాల కోసం ఒక కప్పు వచ్చేసి శనగపప్పు అయితే తీసుకున్నానండి. ఒక 1 అవర్ పక్కన పెట్టేసుకున్నాను, వాటర్లో నానబెట్టేసుకున్నాను. నానిపోయిన తర్వాత అయితే చూపిస్తున్నాను. కుక్కర్లో అయితే వేసుకున్నానండి. కుక్కర్లో వేసుకున్న తర్వాత ఒకటికి 2 కప్పుల వాటర్ వేసుకున్నాను. వాటర్ వేసేసిన తర్వాత 2 నుంచి 3 విజిల్లు పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకున్నానండి. లో ఫ్లేమ్లో పెట్టేసుకొని పప్పునైతే ఉడికించుకున్నాను. ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత పప్పుని జల్లల్లో వేసుకుంటున్నాను. ఎక్స్ట్రా ఏమన్నా వాటర్ ఉంటే వెళ్ళిపోతాయి. ఈ విధంగా అయితే వేసేసుకున్నాను. వాటర్ వెళ్ళిపోయిన తర్వాత అయితే చూపిస్తున్నానండి. ఈ విధంగా వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. పప్పును జల్లెల్లో వేసాక ఈ విధంగా వాటర్ అంతా వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయిన తర్వాత మిక్సీ జార్లో అయితే వేస్తున్నాను. వేసేసిన తర్వాత మధ్య మధ్యలో ఆపుకుంటూ ఈ విధంగా ఫైన్ పేస్ట్ లాగా అయితే వేసుకోవాలి. ఈ విధంగా వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే ఇక్కడ పాకం రెడీ చేసుకుంటున్నాను. అంటే బెల్లం కరిగించుకుంటున్నాను. ఒక కప్పు పప్పుకి 1 కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ స్వీట్నెస్ ఎక్కువగా తినే వాళ్ళంటే 1.5 వరకు వేసుకున్నా ఏం కాదనమాట. వేసేసిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ అయితే వాటర్ వేసేసుకున్నాను. వాటర్ వేసేసుకున్న తర్వాత బెల్లాన్ని ఈ విధంగా మెల్ట్ చేసుకున్నాను. ఈ విధంగా మెల్ట్ అయిపోయిన తర్వాత ఇందులోనే యాలకులు, సోంపు పొడి అయితే వేసుకుంటున్నానండి. యాలకులు 5 వరకు తీసుకున్నాను. సోంపు 1/2 టీ స్పూన్ వరకు వేసుకున్నాను. నచ్చితే సోంపు వేసేసుకోండి, లేదంటే వదిలేయండి. వేసేసిన తర్వాత మొత్తం కలుపుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని పాకాన్ని అయితే రెడీ చేసుకుంటున్నాను. పాకాన్ని మాకు పాకం రాదు, మేము పట్టలేము అన్నప్పుడు బెల్లం కరుగుతుందిగా, కరుగుతున్నప్పుడు ఇప్పుడు నేను గంట అటు తిప్పుతున్నాను చూసారా, అప్పుడు మనకి బెల్లం సపరేట్ అవుతుంది ప్యాన్ నుంచి. అప్పుడు మనము ఈ పప్పును వేసేసుకోవాలి. పప్పును వేసేసిన తర్వాత కలిపేసుకోవాలి. లేదు అంటే పప్పుతో సహా మీరు బెల్లాన్ని మిక్సీ వేసేసుకోవాలి. ఆ విధంగా కూడా వేసుకోవచ్చు. కాకపోతే పప్పుతో సహా బెల్లం సరిగ్గా మిక్సీ అవ్వదన్నమాట, పట్టదు పప్పుకు. అందుకనేసి ఈ విధంగా వేసుకుంటే పప్పు బెల్లం 2 మంచిగా మిక్స్ అయిపోతాయి. ఈ విధంగా అయితే పాకాన్ని అయితే రెడీ చేసుకున్నానండి. పాకం రాదు అంటే మీరు నార్మల్గా బెల్లం కరిగినాక అందులో పప్పు వేసేసుకోండి. పప్పు వేసేసిన తర్వాత మొత్తం కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు మీరు కలుపుతూనే ఉండాలన్నమాట. లో ఫ్లేమ్లో పెట్టేసుకొని, లేకపోతే అడుగంటిపోతుంది అనమాట. హై ఫ్లేమ్లో పెట్టద్దు, లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ విధంగా కలుపుతూనే ఉండాలి. నేను పప్పు వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మొత్తం కలిపేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ విధంగా అయితే వాటర్ ఎగిరిపోయేంత సేపు అయితే కలుపుతూనే ఉన్నాను. మనకి ఈ విధంగా అయితే రెడీ అయిపోతుంది. చూసారా, మొత్తం ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతుంది బ్యాటరు. ఈ విధంగా సపరేట్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఉండకు రావాలి, చూపిస్తున్నాను చూడండి. మనకి ఉండకు వస్తే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మనం కలిపినప్పుడు ఉండ చూపిస్తాను చూడండి. కలిపినప్పుడు మనకు చేతికి తీసుకున్నప్పుడు ఉండకు రావాలి. అంతసేపు వస్తే మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఈ విధంగా రెడీ అయిపోయిన తర్వాత మొత్తం ప్యాన్కి చుట్టూరా మనము ఈ బ్యాటర్ని స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకొని అలానే వదిలేయాలి. ఒక 10 నిమిషాల వరకు చల్లారనివ్వాలి. చల్లారిపోయిన తర్వాత అయితే మీకు చూపిస్తానండి. ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసుకుంటే మనకు తొందరగా చల్లారిపోతుంది పూర్ణం అనేది. ఈ విధంగా పూర్ణాన్ని రెడీ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసాను. 10 నిమిషాలు మనకు మొత్తం ఆరిపోయిందన్నమాట. ఈ విధంగా చూడండి, ఈ విధంగా ఆరిపోతుంది. ఈ విధంగా ఆరిపోయిన తర్వాత మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఉండలైతే రెడీ చేసేసుకోవచ్చు. మనకు పూర్ణం పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందన్నమాట. ఈ విధంగా రెడీ అయిపోయిన తర్వాత నేనైతే పిండిని రెడీ చేసుకుంటున్నానండి. గోధుమ పిండితోనే పిండిని అయితే రెడీ చేసుకుంటున్నాను. ఎందుకంటే మైదా అంతా హెల్త్కి మంచిది కాదు, అందుకనేసి నేను గోధుమ పిండినే వాడుతున్నాను. ఒకవేళ మీకు నచ్చితే మైదా పిండితో కూడా వేసేసుకోవచ్చు. ఇక్కడైతే నేను 1.5 కప్పు వరకు అయితే గోధుమ పిండి వేసుకున్నానండి. గోధుమ పిండి వేసేసిన తర్వాత ఇందులో సాల్ట్ వేసుకున్నాను, నెయ్యి వేసుకున్నానండి. వేసేసిన తర్వాత మొత్తం కలిపేసుకుంటున్నాను. నేను పసుపు మధ్యలో వేసాను, నాకు గుర్తుకు లేదు. మీరు స్టార్టింగ్లోనే పసుపు వేసేసుకోండి. మనం నెయ్యి ఉన్న సాల్ట్ వేసుకుంటాం కదా, అదే టైంలో పసుపు వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ బ్యాటర్ని అయితే రెడీ చేసుకోవాలి. చపాతీ పిండి ఏ విధంగా రెడీ చేసుకుంటామో దానికంటే ఇంకా స్మూత్గా ఉండాలి. అప్పుడే మనకు భక్షాలు పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట. చాలా స్మూత్గా ఉంటాయి, ఎక్కువసేపు కూడా మెత్తగా ఉంటాయి. ఇది ఒక్క పాయింట్ అయితే గుర్తుంచుకోండి. మనం ఎక్కువసేపు పిండిని కలపాలి. ఒక 2-3 నిమిషాలైనా పిండిని బాగా ప్రెస్సింగ్ ఇస్తూ కలుపుకున్నాం అనుకోండి, భక్షాలు చాలా స్మూత్గా ఉంటాయి, మళ్ళీ మెత్తగా కూడా ఉంటాయి అన్నమాట. ఈ విధంగా ఎక్కువ కలిపేసిన తర్వాత నేనైతే పక్కన పెట్టేసుకుంటున్నాను. ఒక 10 నుంచి 15 నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకోవాలి. పిండి మెత్తగా రెడీ అయిపోతుంది అనమాట. ఇక్కడైతే రెస్ట్ ఇస్తున్నాను పిండికి. నెక్స్ట్ అయితే చూపిస్తున్నాను చూడండి. పిండి ఈ విధంగా స్మూత్గా రెడీ అయిపోయింది. ఈ విధంగా రెడీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకుంటున్నాను. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మనకి ఎంత సైజులో కావాలో అంత సైజులో ఉండనైతే రెడీ చేసుకుంటున్నాను.
అన్నీ ఈ విధంగా ఉండలు రెడీ చేసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ పూర్ణాన్ని ఎలా పెట్టాలనేది చూపిస్తున్నాను చూడండి. మనం పూర్ణం ఎంత తీసుకుంటామో ఉండను కూడా అంతే తీసుకోవాలి. 2 ఈక్వల్ పార్ట్లో తీసుకోవాలి. అప్పుడే మనకు భక్ష్యాలు అనేవి సమానంగా వస్తాయి. పప్పు ఎక్కువగా ఉండొద్దు, మళ్ళీ పిండి కూడా ఎక్కువగా ఉండొద్దు. పిండి ఎక్కువగా ఉందనుకోండి కాలడానికి టైం పడుతుంది, మళ్ళీ భక్ష్యం అంత టేస్టీ కూడా ఉండదు. పప్పు తక్కువ అయిందనుకోండి మనకు టేస్ట్ అంతా బాగుండదు. అందుకనేసి పప్పు ఈక్వల్గా ఉండాలి, పిండి ఈక్వల్గా ఉండాలి. ఈ 2 పాయింట్స్ అయితే గుర్తుంచుకోవాలి. ఇక్కడైతే పూర్ణం పెట్టేశాను. మనం పిండిని ఇక్కడ చూపించిన విధంగా అయితే పరుచుకున్న తర్వాత మధ్యలో అయితే పూర్ణం పెట్టేసుకున్నాను. పూర్ణం పెట్టేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే ఉండ జుట్టేసుకున్న తర్వాత పైనుంచి పొడిపిండి అయితే జల్లుకున్నాను. ఇది ఫస్ట్ స్టెప్ అన్నమాట, అంటే ఫస్ట్ టైపు. ఈ ఫస్ట్ టైప్ అయితే చూపిస్తున్నాను మీకు. ఈ విధంగా వేసేసుకున్న తర్వాత పైనుంచి పొడిపిండి జల్లేసుకొని చపాతీని ఏ విధంగా మనము స్ప్రెడ్ చేసుకుంటామో అదే విధంగా అయితే నేను స్ప్రెడ్ చేసుకుంటున్నాను చపాతీ కోలతోని. ఈ విధంగా చేసేసుకున్నాను. ఇది ఒక టైప్ అన్నమాట. ఈ టైప్లో కావాలంటే ఈ టైప్లో కూడా చేసుకోవచ్చు. నేనైతే నెక్స్ట్ టైప్ అయితే చూపిస్తున్నాను, సెకండ్ టైపు. మన దగ్గర బట్టలకు వచ్చిన కవర్లు కానీ నూనెకి వచ్చిన కవర్లు కానీ ఉంటాయి కదా, ఆ కవర్లు అయితే తీసేసుకొని నేను రవ్వకు వచ్చిన కవర్ అయితే తీసుకున్నాను. పైన ఆయిల్ స్ప్రెడ్ చేసుకోండి, అప్లై చేసుకోండి. ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఇంతకుముందు రెడీ చేసుకున్న ఉండను పెట్టేసుకోండి. ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఈక్వల్గా సమానంగా స్ప్రెడ్ చేసుకోండి. ఈ విధంగా ఫింగర్స్తో స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. మనకి ఎక్కడ లావుగా ఉండొద్దు అనమాట. మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం పైనుంచి కవర్ తీసేసుకున్న తర్వాత ఎక్కడ అంచుల దగ్గర ఎక్కడన్నా లావుగా ఉందనుకోండి మళ్ళీ ఫింగర్స్తోని మనము ఈక్వల్గా అనుకుంటే సరిపోతుంది అనమాట. ఇది సెకండ్ టైపు. ఈ 2 టైపులు మీకు ఏది నచ్చితే అది ఫాలో అవ్వచ్చు అనమాట. ఈ విధంగా వేసేసుకున్న తర్వాత టవాని అయితే హీట్ చేసుకున్నాను. టవా హీట్ అయిపోయిన తర్వాత నేనైతే భక్ష్యాన్ని అయితే పైన ఆయిల్ వేసుకొని భక్ష్యాన్ని అయితే వేస్తున్నాను. ఈ విధంగా వేసేసిన తర్వాత మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటూ కాల్చుకోవడమే. ఆయిల్ ప్లేస్లో నెయ్యి కూడా వాడచ్చు అనమాట. మనకి నచ్చింది ఏదైనా యూజ్ చేయొచ్చు. నెయ్యి కూడా వేసేసుకోవచ్చు. మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని భక్ష్యాన్ని అయితే కాల్చుకుంటున్నానండి. పైనుంచి ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసేసుకున్న తర్వాత కొద్దిగా కాలిపోయిన తర్వాత టర్న్ చేసుకుంటున్నాను. అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఎక్కువ కాలనివ్వద్దు, మీడియంగా కాల్చుకుంటే సరిపోతుంది భక్ష్యము. ఈ విధంగా కాల్చేసుకున్న తర్వాత టర్న్ చేసుకుంటున్నాను. మొత్తం ఈ విధంగా అటు ఇటు తిప్పుకుంటూ టర్న్ చేసుకుంటాను అనమాట. ఫ్లేమ్ మాత్రం మీడియం టు హై ఫ్లేమ్లో సెట్ చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ మంట ఎక్కువైందనుకో లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి. ఈ విధంగా హీట్ని బట్టి టవా హీట్ని బట్టి అడ్జస్ట్ చేసుకుంటూ మనం భక్ష్యాన్ని అయితే ఈవెన్గా కాల్చుకోవాలి. ఇది పొంగింది చూసారా, ఈ విధంగా కాల్చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన భక్ష్యాలు అయితే రెడీ అయిపోతాయి. మీరు నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ఐ హోప్ ఈ వీడియో కమింగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం.